దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 20 వచనం నుండి సువార్త 2వ అధ్యాయం 25వ. యెరూషలేమున సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును ఇశ్రాయేలు కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయానికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచని రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాట విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వినాదాస్పదమైన గుర్తుగా ఈయనని నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. మీలో ఆలస్యంగా వచ్చిన వారిని కూడా నేను చూశాను. రాలింగ్ వారిలో కొంతమంది, వేల్పూర్ వారిలో కొంతమంది 7:20 అయింది. మీరు 7:15 వచ్చారు. సమయాన్ని పాటించడం మీ ధర్మం. ఇంకా వచ్చేవారు ఉన్నారు, మరి వారు భోజనం టైంకి వస్తారు అనుకుంటాను. 6:30 సమయం, 7 గంటలకి ఆరాధన. గుర్తుపెట్టుకోవాలి, సమయాన్ని పాటించటం యేసు సేవా కేంద్రం యొక్క ధర్మం. ఖచ్చితంగా పాటించాలి సమయాన్ని. రేపు రాత్రి జరగబోయే సువార్తలో 6:30కి అందరూ ఉండాలి. 7ంటికి ఆరాధన ప్రారంభం కావాలి. వర్షం అయినా, వరదైనా, తుఫానైనా, పెను తుఫానులైనా సమయం పాటించి తీరాలి. ఒకరోజు మీరు 200 మంది వస్తారు, ఒకరోజు 100 మంది వస్తారు, ఒకరోజు 80 మంది వస్తారు, ఒకరోజు 120 మంది వస్తారు. కాబట్టి వంట చేసుకునే వాళ్ళకి ఎలా కుదురుతుంది? ఎంతమందికి చేయాలా? 200 మందికి చేస్తే 60-70 మందికి మిగిలిపోద్ది. 120 మందికి చేస్తే 60 మందికి మళ్ళీ చేయాలి. 80 మందికి చేస్తే 120 మంది వస్తారు. ఒకసారి బస్సు అంతా నిండిపోతారు, ఒకసారి బస్సులో సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇది క్రమం కాదు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర సమయం అయిపోతే ఆగిపోండి, ఇక్కడికి రాకండి సువార్తకు. పర్వాలేదు, నష్టం ఏమీ లేదు. దేవుని సమయాన్ని పాటించకుండా మన ఇష్టానికి మనం వస్తూ ఉండటం అవిధేయత, దేవుడికి వ్యతిరేకమైన పని. ఆశీర్వాదం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా సమయాన్ని పాటించి తీరాలి. 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా సమయాన్ని పాటించాలి. ఈరోజు విత్తబడినటువంటి వాక్యము సుమయోను అనే ఆయన. ఈ సుమయోనుతో దేవుని ఆత్మ మాట్లాడింది. బహు వృద్ధుడు అయ్యాడు ఆయన.
కానీ ఈ మహావృద్ధుడు మరి నేను ఇంకా చనిపోతానేమో అని అనుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ ఈ వృద్ధునితో ఒక మాట చెప్పింది. శ్రద్ధగా వినాలి. దేవుని ఆత్మ ఈ మహావృద్ధునితో ఒక మాట చెప్పింది. ఏమిటా మాట అంటే, నేను యేసు క్రీస్తుగా వస్తాను, చంటి బిడ్డగా నన్ను దేవాలయానికి తీసుకుని వస్తారు, నువ్వు నన్ను చూసి నీ చేతులతోటి ఎత్తుకొని నువ్వు ప్రార్థించిన తర్వాతే నేను పరలోకానికి తీసుకుంటాను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నరుని ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. దేవుడే జనన మరణాలను నిర్ణయించేవాడు. ఎంత వయస్సు ఉండాలని నిర్ణయించేది దేవుడు. ఇంతకాలం ఈ లోకంలో ఉండాలని నిర్ణయించేది దేవుడు. సుమయోన్ అనుకున్నాడు, నేను వృద్ధుడనయ్యాను, వృద్ధుడు అయినప్పటికీ కూడా నన్ను చూడకుండా నువ్వు చనిపోవు. కాబట్టి చాలామంది రక్షణ లేని వారు పెద్దవారు అయిపోతున్నారు అనుకోవచ్చు మనం. ఇంకా రక్షణ లేదు, చాలా వయసు వచ్చేసింది. కానీ దేవుడు అనుకుంటే 1-2 సంవత్సరాలు చనిపోవటానికి ముందు కూడా రక్షణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఒక ఆవిడికి, వృద్ధురాలికి మంచం మీద రక్షణ ఇచ్చాం. దేవుడు రక్షణ అద్భుతంగా ఇస్తాడు, ఆశ్చర్యకరంగా ఇస్తాడు. మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ దేవుడు ప్రపంచములను నిర్మించిన దేవుడు. కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరైనా సరే ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేరు. వచ్చే సంవత్సరానికి నేను ఇలా చేస్తాను అనుకున్నవాడు రేపే ఉండకపోవచ్చు. లేదు, నాకు టైం అయిపోయింది, ఇంకా నేను ఉండనేమో అనుకున్న ఆయన 20 ఏళ్ళు బతకవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆయుష్కాలం అనేది దేవుని చేతిలో ఉంది. ఇది మర్చిపోవద్దు, మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సమయము, కాలము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ సుమయోను అనే ఆయన మహావృద్ధుడయ్యాడు. కానీ ఎక్కడికి వెళ్లకుండా దేవాలయములో కాసుకుని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే, బహుశా ఆయనకి 90 ఏళ్ళు ఉంటే గనక ఆయన 30వ ఏట నుంచి 90వ ఏట వరకు, అంటే మనం అనుకుంటే పరిశుద్ధాత్మలో 60 సంవత్సరాలు రోజు దేవాలయానికి వచ్చి యేసు వస్తాడేమో అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 60 సంవత్సరాల నుంచి దేవుడి కోసం చూస్తున్నవాడు దేవుణ్ణి చూశాడా లేదా? గట్టిగా చెప్పాలి. మరి మనం సమయాన్ని ఎందుకు పాటించలేము? ఎందుకు దేవుడి కొరకు సమయాన్ని వెచ్చించలేము మనం? ఎందుకు దేవుడి కొరకు మన జీవితాన్ని అంకితం చేయలేము మనం? నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో దేవుడు వచ్చాడు. ఇంకంతా అయిపోయిందనుకున్న సమయంలో వచ్చాడు. ఇప్పుడు ఒక పెద్ద పనిని అప్పగించాడు ఈ వయస్సులో. దేవుని స్తోత్రం. ఎవరికి తెలుస్తుంది? దేవుని ఆలోచన గ్రహించే శక్తి ఎవరికి ఉంటుంది? కాబట్టి మొట్టమొదట మనము దేవుడికి భయపడి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో, బహువృద్ధాప్యములో ఇంకా చనిపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో వాజ్పేయి గారికి దేవుడు ప్రధానమంత్రి పదవి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి తెలియదు, ఎవరిని ఏ సమయంలో ఏ వయస్సులో
ముసలాయన 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 అని హేళన చేసిన వారు అంతకుముందు ముసలాయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి, మనుషుల చేతిలో లేవు. అందుకే ఎవరిని మనము విమర్శించకూడదు. అయిపోయింది పరిశుద్ధ పప్పు అని అనకూడదు, ముసలుడు అయిపోయాడు అనకూడదు కదా. వృద్ధాప్యములో బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? వారు వృద్ధాప్యములో చిగురు పెట్టుదురు. ఒకరోజు ఒక ఆయన 84 సంవత్సరాల వ్యక్తి వెళ్ళి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అయ్యా మీకు 84 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా జాగ్రత్తగా ఉండండి అంటే ఆయన అన్నాడు, నా వయసు 84 కాదు, దేవుడు తిరగేశాడు 48 అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి మనము ఎప్పుడూ కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు ముసలి వయసులో పక్షిరాజుల వలె ఎగురుతారు అన్నాడు. పక్షిరాజు గురించి తెలుసా మీకు? పక్షిరాజు ముసలిదైపోతుంది. అయిపోయిన తర్వాత ఆ ఈకలు అన్నీ ఊడిపోతాయి, కంప్లీట్గా ఊడిపోతాయి. మొత్తం ఒక బోడి శరీరం మూలే ఉంటుంది, ఒక మూల ఇలా ఉంటుంది. ఇంక ఈ గద్ద ముసలిది అయిపోయిందని అందరూ నిర్ణయానికి వస్తారు. ఆ గద్ద ఒక చోట ఉంటుంది, ఒక చోటు ఉండి ఇలాగిలా బండనేసి శరీరం అంతా రాసుకుంటుంది, రక్తం వచ్చేలాగా. ఈకలన్నీ ఊడిపోయినాయి, ఏమన్నా 2-3 మిగిలింటే కూడా బండకేసి ఇలా రుద్దుకుంటుంది, అవి కూడా ఊడిపోతాయి. ఒక రక్తపు ముద్దలాగా మూల కూర్చుని ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి నెమ్మదిగా కొత్త రెక్కలు వస్తాయి. ఈ కొత్త రెక్కలు కొంతకాలం అయ్యేటప్పటికి శరీరం అంతా రెక్కలు వచ్చేస్తాయి. హల్లెలూయా. రయ్యున ఎగురుతుంది ముసలి గద్ద. గట్టిగా దేవుని స్తోత్రం. మళ్ళీ పడుచు గద్ద అయిపోయింది అది. అందుకే గద్దని మనకు ఉదాహరణగా పెట్టాడు దేవుడు. కాబట్టి మా పని అయిపోయిందండి, ఇంకేముందండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. చిన్నపిల్లలు ముసలివాళ్ళలాగా ఉన్నారు. ఏదో పెళ్ళి అవుద్దనని అయిపోయిందండి, ఇద్దరిని కన్నానండి, ఇంకా నా జీవితం అయిపోయిందంటది ఈ ముసలిది కదా. 12 మందిని కన్నవాళ్ళు కూడా జమ్ అంటూ ఉండేవారు ఇదివరకు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ముసలి వయస్సు అనేది కాదు సుమయోనిది. దేవుడు అన్నాడు, నువ్వు ముసలివాడివి కాదు సుమయోను, నీకు పూర్ణ ఆరోగ్యం ఇస్తున్నాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను యేసుక్రీస్తుగా వస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవుడే మానవ రూపంలో వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన మానవ రూపంలో వచ్చాడు, చంటి బిడ్డగా వచ్చాడు. వీళ్ళు ఈ తల్లిదండ్రులు మరియా యోసేపు చూడండి, షుమోయేను ఉన్న ఆలయానికే బిడ్డను తీసుకొచ్చారు. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడున్నా దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనం వెళ్ళక్కర్లేదు. ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు ఎవ్వరూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి రక్షణ పొందలేదు. యేసే మన దగ్గరికి వచ్చి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్వరూ యేసు దగ్గరికి వెళ్ళలే. బెంగళూరులో ఒక గదిలో నేను పడుకుని ఉంటే లేవనెత్తాడు అర్ధరాత్రి. నేను వచ్చాను లేవు అన్నాడు. అందరి దగ్గరికి ఆయన వచ్చాడు. ఈరోజు సువార్తలు వీధి వీధికి ప్రపంచమంతా ప్రతి ఇంటిలోనూ సువార్త మోగుతోంది. ఏమని? రక్షణ పొందండి, దేవుని రాజ్యం వచ్చేస్తోంది, రక్షణ పొందండి, రక్షణ లేకపోతే నరకానికి వెళ్తారు, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదు. రక్షణ నీ దగ్గరికి వచ్చింది అని ఉంది బైబిల్లో. చూసారా? ఈ షుమయోను దగ్గరికి యేసుక్రీస్తును తీసుకురావటమే కాదు, ఆ తల్లి మరియా యేసుక్రీస్తుని
సుమోయోను చేతుల్లో పెట్టింది. హల్లెలూయా. ఎత్తుకున్నాడు. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా. ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. కోడి తన పిల్లలను రెక్క చాటునా, కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కాపాడినట్లు, దాచి ఉంచి కాపాడినట్లు నన్ను దాయుము, నన్ను కాయుము, నన్ను దాయుము, నన్ను కాయుము. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను, దేవుడే నన్ను మోసెను. యెహోవా భుజము నాకు సుఖమే, యెహోవా భుజము నాకు సుఖమే. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. ఒళ్ళో కూర్చోడు ఆయన. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యుగాలు మారినా ప్రపంచాలు మారినా ఏం జరిగినా వినండి, దేవుని వాక్కు నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. దేవుని వాక్కు నెరవేరి తీరుతుంది. నేను ఒకసారి అలంపురం వెళ్ళాను. పాస్టర్ గారు ఒక ఆయన పిలిచారు. అలంపురం నేను పుట్టిన ఊరు. నేను పుట్టిన ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు, ఆయన ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయన. వెళ్ళిన తర్వాత మాది ఈ ఊరేనండి అన్నాను. ఎవరబ్బాయి? పలానా ముత్యాల వారి అబ్బాయిని. ముత్యాల వారి అబ్బాయి అంటే అని అన్ని వివరాలు అడిగాడు. అన్ని వివరాలు అయిన తర్వాత, నువ్వు చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీ నానమ్మ మా నాన్నగారి దగ్గర ప్రార్థన చేయించింది అన్నాడు. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. చాలా చాలా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యమో. సరే, మా అమ్మమ్మ ఒక 10 సార్లైనా ఆ క్రిస్టియన్ పేటలో నాయనమ్మని వీడి స్నేహితురాలు ప్రార్థన జరిగినప్పుడల్లా తీసుకెళ్ళేది, ఆ ప్రార్థనలో కూర్చోబెట్టింది. చాలాసార్లు నేను ఆవిడ కూడా ప్రార్థనకి వెళ్ళాను చిన్న వయసులోనే. ఎలా ఉంటుందంటే, దేవుడు ఎన్నిక మనకి ఏమీ అర్థం కాదు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ బాబు కుటుంబంలో ఎవ్వరికి రక్షణ లేదు. ఒక్కరికి కూడా, అన్నదమ్ముల్లో కానీ. ఇదిగో చెల్లెలు గారు అక్కడ కూర్చుంది, జయమ్మ గారు, నా క్లాస్మేటు. మేమిద్దరం కలిసి ఒక్కసారి జాయిన్ అయ్యాం స్కూల్లో. తర్వాత ఎప్పుడు నాకు కనపడలేదు ఆవిడ. ఇక్కడే కూర్చుంది. వీళ్ళు ఎవ్వరికీ రక్షణ లేదు. పరిశుద్ధ బాబుకి, అతని భార్యకి, అతని కుమార్తెకు, మనవలకి. పైగా ఆ రెండో కుమార్తె రక్షణ ఉంది. ఆ
ఆ కుమార్తెకు రక్షణ లేదు, కాపీలు పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ. అన్నీ చేస్తుంది. అంటే రక్షణ ఎందుకు పొందలేదంటే, నేను వారిని తప్పు పడతలేదు, వారికి అర్థం కాలేదు. వారు అనే మాట ఏంటంటే అన్నీ ఒకటే, కొత్తగా రక్షణ పొందాల్సింది ఏముంది కదా. వారేమీ యేసు ప్రభువుని వ్యతిరేకించరు, అలాగని అనుకూలంగానూ ఉండరు కదా. రక్షణ ఇప్పుడు ఎందుకు పొందాలి అని అడుగుతారు. దీనికి సమాధానం ఏంటంటే వారి ప్రశ్నలోనే ఉంది. అదేంటంటే రక్షణ ఎందుకు పొందాలి. ప్రపంచంలో రక్షకుడు అనే పేరు కలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. యేసు రక్షకుడు. దేనికి అంటే మతానికి కాదు. మతాలతో మనకు పని ఏముంది? మతాలు ఎందుకు మనకి? రక్షణ కావాలి. దేనికి రక్షణ ఇస్తాడు యేసు? ఆత్మను నరకానికి వెళ్ళకుండా కాపాడుతాడు. హల్లెలూయా. అంతే. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా కాపాడుతమే రక్షణ. అంతేగాని రక్షణ అంటే బొట్టు తీసేయాలి లేదా ఏదో చేసేయాలి, ఇవన్నీ కూడా వారి వారి హృదయ ఆలోచనలు బట్టి నిర్ణయిస్తాడు దేవుడు. ఒకవేళ నీకు ఇష్టం లేదు, బలవంతం చేసే దేవుడు కూడా కాదు ఆయన. రాత్రి నేను చెప్పాను చిట్టూరు వారి ఇంట్లో సువార్తలో, ఆవిడ చాలా సంతోషపడింది. చాలా సంతోషంగా ఆ వెంకన్నబాబు మున్సిపల్ చైర్మన్ భార్య కూడా చాలా సంతోషపడి, మా ఇంటికాడ ఎప్పుడు పెడతారు పాస్టర్ గారు అంటే ప్రసన్నమని అడగండి అన్నాను. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఎందుకంటున్నారు నా మాటలు? సత్యము. ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మకు రక్షణ ఇవ్వటానికి దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ అబ్బాయిని ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నామములో రక్షణ పొందటం అంటే మతం మారిపోవటం కాదు. ఏమండి, మరి బొట్టు తీసేయాలా, మరి వస్తువులు తీసేయాలా? రాత్రి ఆవిడ కూడా అడిగింది నా భార్యని, అమ్మా నువ్వు వస్తువులు ఎందుకు తీసేసావు అని అడిగింది. అప్పుడు ఆవిడ చెప్పింది, ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ వస్తువులు తీసేయవలసిందండి అని అనలేదు ఆవిడ. ఏమందో తెలుసు ఆవిడ, నేను దేవుడికి సమర్పించుకున్నానండి అంతే. దేవుని స్తోత్రం. ఇప్పుడు భగవాన్ గారు ఉన్నారు, ఆయన నా క్లాస్మేట్, నాకు సీనియర్. ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, ఇదంతా వద్దు నాకని. అలాగే ఋషులు ఉన్నారు, సాధువులు ఉన్నారు. ఇలా ఉండాలా అని అడిగితే, ఒక సాధువు గారు నాకు స్నేహితుడు ఉండేవాడు. ఎందుకంటే ఇలా ఉన్నారు అంటే, ఇదబ్బాయి నాకు అన్నిటి మీద విరక్తి పుట్టింది అన్నాడు. నీకు ఎందుకు విరక్తి పుట్టాలని అడిగితే ఎలాగండి? అది విశ్వాసం, అదొక నమ్మకం. వింటున్నారా? ఇదొక నమ్మకం. కాబట్టి నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండటం కోసం యేసుక్రీస్తు రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్షణ ఎవరికైనా ఇస్తాడు. దూరస్తులకు, సమీపస్తులకు, ఎవరికైనప్పటికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి నీ ఇష్టం, బలవంతం లేదు. నువ్వు పొందు తీరాలనేది లేదు, నువ్వు పొందకపోతే కుదరదనేది లేదు. నీ ఇష్టం. చాలా రూల్స్ మన ఇష్టానికే వదిలేస్తారు. గవర్నమెంటు హెల్మెట్ పెట్టుకోమంటుంది. హెల్మెట్ పెట్టుకోకుండా మోటార్ సైకిల్ ఎక్కొద్దు, అది స్ట్రిక్ట్ రూలు. హైదరాబాద్ అయితే పెనాల్టీ వేస్తారు, గుంటూరు, విజయవాడలో కూడా పెనాల్టీ వేస్తారు. వింటున్నారా? నేను హెల్మెట్ పెట్టుకోను. మన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మేము హెల్మెట్ పెట్టుకోము. హెల్మెట్ పెట్టుకోనందువల్ల భారతదేశంలో చనిపోయిన వారి సంఖ్య 70,000 మంది. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎవరు చనిపోతారు? పెట్టుకునేవాళ్ళ తల వెళ్ళి గోడకో, రాయికో, రోడ్డుకో గుద్దింది, ఏమైంది? తల పగిలింది, మెదడు చిరిగింది, చచ్చాడు.
హెల్మెట్ పెట్టుకోనందువల్ల నష్టం ఎవరికి? గవర్నమెంట్గా? చెప్పండి, గవర్నమెంట్గా, హెల్మెట్ కంపెనీగా, ఎవరికి? చూసారా? అలాగే దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుణ్ణి లోకానికి పంపుతున్నాను, ఎవరైతే వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనుకుంటారో అతని పేరిట రక్షణ పొందనని ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. నీ ఇష్టం, నీ ఇష్టం. ఒక అమ్మాయి, మా చుట్టాల అమ్మాయి అంది, అమ్మ రక్షణ పొందమ్మా అన్నాను. ఎందుకు మావయ్య అంది. ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దమ్మా, అందుకే రక్షణ. వెళ్తే అన్నీ మావయ్య నరకానికి అంది. ఏం చేయాలి? సరే అమ్మ ఫోన్ చేసి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్తే వెళ్ళింది రెండు నరకానికి. తాక్కయ్య లివర్ పాడైపోద్ది, ఉబ్బిపోద్ది, చచ్చిపోతావు. ఉప్పితే ఉప్పినామండి, బతికినంతకాలం తాగాలని ఉంది నాకు, తాగుతాను. అంతేనా? వ్యభిచారం చేయకమ్మా. ఆ హెచ్ఐవి అంటే హెయిడ్స్ అనే రోగం వస్తుంది, రానివ్వండి, మందులు వచ్చినాయి కదా. దొంగతనం చేయకమ్మా, దేవుడు ఊరుకోడు. తెలియకుండా చేస్తాం దొంగతనం, దేవుడికి ఎలా తెలుస్తుంది అంటది. దొంగోడు కదా. గుర్తుపెట్టుకోండి, నిన్ను సృష్టించిన సృష్టికర్త నుంచి ఏ తప్పు చేసిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ తప్పించుకోవచ్చు, నువ్వు తప్పుడు పనులు చేసి ఎవరికి దొరకకుండా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు నువ్వు. అన్నీ చూస్తాడు, ఎవరేం చేస్తున్నారో చూస్తాడు, శిక్ష అక్కడ రాస్తాడు. ఆ శిక్ష నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మకు ఆ శిక్షలన్నీ లైన్గా విధిస్తాడు. హల్లెలూయా. శిక్ష నుంచి తప్పించుకోలేవు. మరి ఎలా తప్పించుకోవాలి? పాపము చేసేటటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి, నేను ఇంతవరకు ఇన్ని పాపాలు చేశాను ప్రభు అని ఒప్పుకొని రక్షణ పొంది ఇంకా పాపం చేయనని దేవుడి దగ్గర ఒప్పుకుంటే నీ గత పాపముల శిక్ష అంతా ఆయన రద్దు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దీని పేరు గొప్ప రక్షణ. రక్షణ అర్థమైందండి. ఈరోజు ఆ సుమయం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈరోజు మా జయమ్మ దగ్గరికి కూడా వచ్చాడు దేవుడు. చూద్దాంలే, పైకి ఇంకో మాట అంటుంది, మన ఇద్దరికి టైం అయిపోయింది కదా అబ్బాయి, ఇంకెందుకు అంట అనొచ్చు, అంతే కదా. కానీ ఇక్కడ 90 ఏళ్ళ ఆయన దేవుడిని ఎత్తుకున్నాడు. 90 ఏళ్ళ ఆయన దేవుడిని ఎత్తుకున్నాడు. మా మావయ్య గారికి 96 ఏళ్ళు. కిందటి జనవరిలో మేము సమాధి పెట్టి అన్నీ పురమాయించేసాం. ఆయన పాతి పెడతాను, లెగిసి కూర్చొని తిరుగుతున్నాడు ఇవాళ కాలిపళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి చేతిలో ఉంది? ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? చూసారా? కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది మతము కాదు, ఇది మార్గము. దయచేసి ఆత్మను నరకం నుంచి తప్పించుకోవటం కోసం రక్షణ పొందండి. హల్లెలూయా. అంతేగాని మతం అనుకుని దూరంగా వెళ్ళిపోకండి. మరికొంతమంది అది పొందింది కనుక నేను పొందను అనుకోకండి. వాళ్ళని చూడకండి. ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడండి. హల్లెలూయా. అది పొందింది కనుక నేను ఎప్పటికీ పొందను అనకండి. ఎందుకంటే అది వెళ్ళిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా కదా. మరణం వచ్చును, అందరికీ మరణము వచ్చును. కాబట్టి ఈ షుమయోను భక్తిపరుడు, నీతిమంతుడునై పరిశుద్ధాత్మతో ఉండి, ఇతనికి పరిశుద్ధాత్మ చెప్పాడంటే 26వ వచనంలో, ఓ షుమయోను
క్రీస్తును చూడక మునుపు నీకు మరణము లేదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయినా పర్వాలేదు. జయమ్మ గారు ఉన్నారేమో దేవుడి ఉద్దేశంలో, ఏమో ఎవరున్నారో దేవుడి ఉద్దేశంలో, పరిశుద్ధ బాబు గారు చుట్టాల్లో దేవుడి ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. వాళ్ళు పెద్దవారైనా పర్వాలేదు, రక్షణ పొందకుండా వారికి మరణము రాకపోవచ్చు. హల్లెలూయా. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడేమో, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడేమో. కాబట్టి అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చినప్పుడు యేసును చేతులలో ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఏం చేస్తున్నాడంటే ఆయన, దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన చేతుల్లోకి వచ్చాడు. చేతుల్లో దేవుణ్ణి ఎత్తుకున్నాడు. శ్రమల యందు నిలిచి పాడుచున్నవారు శత్రుబాణములెల్లా చెదరగొట్టువారును, శ్రమలయందు నిలచి పాడుచున్నవారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టువారును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడినో, ఎవరి పాపములు మన్నించబడినో, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును, అపవాది తంత్రములు గుర్తించువారును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. చూసారా, ఈ రక్షణ చాలా గొప్పది. రక్షణ పొందటంలో కులం లేదు, మతం లేదు, ఏ విధమైన ఆటంకము లేదు. మీ హృదయంలో నా పాపం క్షమించు ప్రభువా, నా ఆత్మ నరకానికి పంపొద్దని దేవుని వాక్యము విని మనసులో అనుకున్నా కూడా రక్షణ ఇస్తాడని పౌలు చెప్పాడు. పౌలుకి దేవుడు చెప్పిన మర్మం ఏంటంటే, అన్యజనులు, జాగ్రత్తగా వినండి, అన్యజనులు సువార్త విని విశ్వసించుట వలన రక్షింపబడుదురు. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది అన్యజనులు ఉంటారు, వారు లోకానికి భయపడవచ్చు, చుట్టుపక్కల ఉన్న వారికి భయపడవచ్చు, కానీ హృదయములో క్రీస్తుని విశ్వసించి ప్రభువా నన్ను రక్షించు అంటే కూడా ఆయన వారి వైపు చూస్తాడు. హల్లెలూయా. అందుకే పౌలుతో దేవుడు అన్నాడు, నువ్వు అన్యజనులకు అంటే నన్ను ఎరగని వారికి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళు, నేను వారిని గుర్తిస్తాను. కొర్నేలు ఇంటి దగ్గర కొర్నేలు బంధువులందరూ కూర్చున్నప్పుడు పేతురు వాక్యం చెప్పినప్పుడు అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు ఆశ్చర్యపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద ఆయన కరుణ ఉందో, ఎవరి మీద ఆయన కృప ఉందో ఒక్కసారి నువ్వు లేచి నిలబడు. ఈ అమ్మాయిని లేచి నిలబడమన్నా. ఈరోజు అలా తిరుగు. ఈ అమ్మాయి విజయ వాళ్ళ అమ్మగారు రక్షణలో లేరు, వాళ్ళ నాన్నగారు రక్షణలో లేరు. ఈ పాపకు దేవుడు అంటే చాలా ఇష్టం. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వారం రోజుల కిందట ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, ఎవరైనా అమ్మాయి ఉందా అంటే
ప్రభువు నమ్ముకోలేదండి, మరి వాళ్ళు ఒప్పుకుంటారు లేదో తెలియదు, పాప అయితే మంచి చదువుకుంది, జాబ్ చేస్తుంది అని అనేటప్పుడు వాళ్ళు అన్నారు, ఒక్కసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మాకు ఫోన్ చేయండి అన్నారు. వీళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు అబ్బాయి మంచోడయ్యి అన్నీ బాగుంటే మిమ్మల్ని బట్టి పరిశుద్ధ వివాహం చేస్తామండి, అయితే బాప్తిస్మం అది తర్వాత తీసుకుంటుందండి అన్నారు. మళ్ళీ వాళ్ళతో చెప్పాను, పరిశుద్ధ వివాహం చేసేసిన తర్వాత బాప్తిస్మం ఏముందండి, ఇంకా అది జరిగిపోతుంది అని మళ్ళీ ఆయన అన్నాడు ఫోన్ చేసి, బాప్తిస్మము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకుంటుందని కూడా చెప్పండి అని ఫోన్ చేశాడు. దేవుని స్తోత్రం. మొన్న మేమిద్దరము వెళ్ళడము, శనివారం అందరం కూర్చొని మాట్లాడుకోవటం, ఈరోజు మేము అంతా నడదోల్లో కలవటం, వివాహం నిశ్చయం అయిపోయింది. పరిశుద్ధ వివాహం. చూసారా ఆశ్చర్యకరమైన కార్యం. ఈవిడ అంటుంది, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. హల్లెలూయా. వింటున్నారా? ఆయన ఈరోజు అక్కడ అందరి ముందు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళ నాన్నగారు, నేను ఈ అన్ని విషయాలు ఒప్పుకోవటానికి, మా అమ్మాయికి పరిశుద్ధ వివాహం ఒప్పుకోవటానికి, వీటన్నిటికీ కారణం ఇశ్రాయేలు గారి యొక్క వాక్యము అన్నాడు. హల్లెలూయా. చూసారా? బ్రహ్మాండమైన పిల్లవాడు దొరికాడు, అచ్చు ప్రవాసలాగా ఉంటాడు, మంచి అబ్బాయి దొరికాడు, చక్కని పిల్లవాడు దొరికాడు. దేవుని స్తోత్రం. మీరే చూస్తారుగా త్వరలో. కాబట్టి దేవుడు కార్యాలు, ప్రభాస్ అని ఎందుకన్నానంటే మీకు ఎవరికి తెలుసో తెలియదో, ప్రభాస్ నాన్నగారు బాప్తిస్మం పొందిన ప్రభు బిడ్డ. ప్రభాస్ చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే ఎదిగాడు, ఇప్పటికీ కూడా ప్రార్థన చేసిన తర్వాతే బయటికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఉన్నారు సినిమా రంగంలో ప్రార్థన చేసుకునేవారు, దేవుడు అంటే బాగా ఇష్టపడేవారు. వాళ్ళ మతం అని అనుకోలేదు, మార్గం అని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా తెలుసుకోండి, మతం కాదు ఇది. మతం అయితే నేను కూడా రాను, మార్గం కాబట్టే వచ్చాను నేను దేవుడి దగ్గరికి. నేను ఎక్కడ మతాన్ని బోధించను, మార్గాన్నే బోధిస్తాను. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, అద్భుతమైన కార్యం ఏం జరిగిందంటే, దేవాలయంలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు దేవుణ్ణి, ఆ యేసుని చేతుల్లో ఎత్తుకొని ఒక చక్కని మాట చెప్తున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. మొదటి మాట అదేంటంటే, ప్రభువా, ఎంతో కాలం నుంచి వృద్ధాప్యంలో ఉన్నాను, నేను నీ దగ్గరికి రావటానికి రోజు అడుగుతున్నాను, ఎన్నాళ్ళకి నీ దగ్గరికి రావడానికి నాకు మార్గం తెరిచావు. హల్లెలూయా. యేసును చూసేదాకా ఆయన మార్గాన్ని తెరవలేదు, మరణాన్ని పంపలేదు. చూసారా ఎంత అద్భుతమైన విషయమో. నీ దాసుని పోనిచుచున్నావు. ఈ యేసు ఎవరట? ఆయన చెప్తున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. జాగ్రత్తగా వినండి, 4 మాటలు చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు మనం పగలు వెలుగు చూస్తున్నాం, రాత్రి చీకటిని చూస్తున్నాం. కానీ మన జీవితంలో సుఖ దుఃఖములు అనేవి జతగా ఉన్నాయి. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అర్థమవుతుంది కదా? దుఃఖం ఎప్పుడు ఉండిపోవడం లేదు, సుఖము ఎప్పుడు ఉండిపోవడం లేదు. అలాగే పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది, కానీ రాత్రి ఉండటం లేదు. మళ్ళీ పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తూ ఉంది. అర్థమైందా మీకు? అలాగే మనిషి ఏమవుతున్నాడంటే, పాపం చేయకూడదు అనుకుంటున్నాడు. నాకు తెలుసండి, తప్పు చేసేవాళ్ళు అందరూ కూడా తప్పు మానేయాలనుకునేవారే. దేవుని స్తోత్రం. మళ్ళీ చేస్తారు. వెలుగు అంటే యథార్థంగా ఉండాలనుకుంటున్నారు,
మళ్ళీ చీకటి పాపం చేస్తున్నారు, మళ్ళీ యథార్థతలోకి వస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందో తెలిసిన, ఎప్పుడైనా మనకి మరణం అనేది ఒకటి వస్తుంది. ఒకవేళ పాపంలో ఉన్నప్పుడే మనకి మరణం వచ్చేసింది అనుకోండి, నరక ప్రాప్తి. దేవుని స్తోత్రం. నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? అంచేత దేవుడు ఏం చేశాడంటే, ఈ వెలుగు చీకటి అనే జీవితాన్ని విడిచిపెట్టి మీరు పూర్తిగా వెలుగులోకి రండి. హల్లెలూయా. మరి మేము రాలేము, అందుకే నేను వచ్చాను. మీరు రాలేరు, నేను వచ్చాను. మీ పాపాలు క్షమించి, మీ చీకటి క్షమించి, నేను మిమ్మల్ని వెలుగులోనికి తీసుకువెళ్తానికి వచ్చాను. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈరోజు రక్షణ నీ ముందుంది, నీ ఎదుట ఉంది. ఇప్పుడు ఇక్కడ రక్షణ నీ ఎదురుగుండా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగే ఒకరోజు దేవుడు మాట్లాడుతుంటే ఫిలిప్ అనే ఆయనతో ఆ రాజుగారు అధిపతి అంటాడు, అయ్యా నేను వెంటనే రక్షణ పొందాలి, నీళ్లు రెడీగా ఉన్నాయంటే ఆ ఫిలిప్ వెంటనే అతనికి రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు జీవించి ఉండగానే రక్షణ పొందాలి. చనిపోయిన తర్వాత రక్షణ లేదు. ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత రక్షణ లేదు. వెలుగు ఉండగానే రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. కాబట్టి యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయిరి. ఒకరోజు నేను అక్కడ ఎండీగా పనిచేశాను. ఈ మధ్యన ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారంట అక్కడ. మూర్తి గారు ఎలా ఉన్నారు? మూర్తి గారు వాక్యం చెప్తున్నారు, పాస్టర్గా పనిచేస్తున్నారు అన్నప్పుడు అతను అన్నాడంట, నిజమా? ఆయన వాక్యం చెప్తున్నాడా? పాస్టర్గా పనిచేస్తున్నాడా? అసలు ఎలా సాధ్యం ఇదంటే ఈయన అన్నాడంట, వచ్చి చూడు అన్నాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి నా జీవితం నాకే ఆశ్చర్యం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. 460 మందికి రక్షణ ఇప్పించాడు నా ద్వారా. దేవుని స్తోత్రం. అనేక వందల మంది వాక్యాన్ని వింటున్నారు, చూస్తున్నారా? కాబట్టి నేను మీలో ఎవరు సిద్ధపడితే వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి ఈ వీధిలోనే, ఈ ఊళ్ళోనే, ఇక్కడే నేను రెడీగా ఉన్నాను. దేవుని స్తోత్రం. మీరు పొందుతూ ఆలస్యం మీదే ఆలస్యం కదండి. కాబట్టి రక్షణ పొందండి. సుమయోని వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ వివాదం, ఈయన ఎక్కడుంటే అక్కడ గొడవ, ఈయన ఎక్కడుంటే అక్కడ చాలా ఇబ్బందులు. ఎలాగంటే భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు, భార్య దేవుణ్ణి నమ్ముకోలేదు, ఆ ఇంట్లో రోజు గొడవే కదా. తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారు, పిల్లలు దేవుణ్ణి నమ్ముకోలేదు, ఆ ఇంట్లో రోజు గొడవే. ఎందుకంటే ఈయన అడుగుతాడు, ఎందుకు పొందాలి? ఈవిడంటది, ఆత్మను రక్షించుకోవాలి, నరకానికి వెళ్ళకూడదు, నేను నరకానికే వెళ్తాను, నేను ఎందుకు పొందాలి? ఒక రోజున ఆయన అంటాడంట పిల్లలతో, నువ్వెందుకు రక్షణ పొందావు? నరకానికి వెళ్ళకూడదని. నరకానికి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? అప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేసింది. ఏమని? ఏమంటే మా ఆయన అడుగుతున్నాడు, రక్షణ పొందిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళవని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఏమీ అనుకోకమ్మా అన్నాను. ఏమండి అంది. మరి ఈ మాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, దేవుడే ఇబ్బందికరమైన దేవుడినా కదా, గందరగోళంగానే ఉంటుంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆయన ఎక్కడికి వెళ్తాడో మీ ఇద్దరు చచ్చిపోయేదాకా తెలియదా? దేవుని స్తోత్రం. మరి అంతే కదా, ఎలా తెలుస్తుంది? చెప్తున్నాం, నమ్మకపోతే చచ్చిపోయాక తెలుస్తుంది. చచ్చిపోకుండా ఎలా తెలుస్తుంది? అర్థమైందా? ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ చీకట్లోకి వెళ్ళిపోయింది, నా దగ్గర అరుస్తుంది, బాబు 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 అని అరుస్తుంది.
ఏంటమ్మా అన్నాను. నేను చీకట్లోకి వెళ్ళిపోయాను, నీ మాట వినలేదని బాధపడుతుంది. చనిపోయిన ఆవిడ, నేనేం చేయగలను ఇప్పుడు అన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు నమ్ము, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము. దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే వర్షం ఆపేసాడు కనుక. దేవుని స్తోత్రం. అది నమ్మాలి. అందరూ బయట కూర్చుంటే ఈ ఇంటి వారు మట్టుకు లోపల కూర్చున్నారు తడిసిపోతామని. ఆడకు నమ్మకం లేదు, అందుకే లోపల కూర్చున్నారు. మనం అందరం బయట కూర్చున్నాం. పరిశుద్ధ బాబు మన నావలోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు నమ్మకం. వీళ్ళేంటి పిచ్చోళ్ళకి వర్షం వస్తుంటే కుర్చీలు వేసుకుంటున్నారు అనుకుంటారు చాలామంది. మనం ఈ లోకానికి వెర్రివాళ్ళ కనబడతాం. అంతేకాదు, యేసు ప్రభు ఈ లోకానికి వెర్రివాడులాగా కనిపిస్తాడు. హల్లెలూయా. అయినా ఇబ్బంది లేదు. సత్యము చాలా గొప్పది, సత్యము చాలా అద్భుతమైనది. నువ్వు నరకానికి వెళ్ళకూడదు, ఆత్మ తీర్పులోకి రాకూడదు అనుకుంటే కనుక దేవుడు పంపించిన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. దేవుని స్తోత్రం. కాబట్టి మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరితో చెప్పాను. ఏం జరుగుతుందంటే, అమ్మా ఈయన పుట్టాడు కనుక నువ్వు ఈయన వల్ల నీ హృదయంలో ఎప్పుడు వేదన, దుఃఖము, ఖడ్గము, ఎప్పుడు రంపపు కోత నీకు. ఎందుకంటే ఏ తల్లి అయినా పిల్లోడు బాగాలేనప్పుడు ఆ తల్లి అంటది, నా హృదయం రంపపు కోతగా ఉందని బాధపడుతుంది పిల్లల గురించి. వింటున్నారా? పిల్లవాడు భ్రష్టుడు అయిపోయినప్పుడు, పనికిమాలినవాడు అయిపోయినప్పుడు రంపపు కోత. కానీ ఇక్కడ రంపపు కోత ఏంటంటే, యేసు ప్రభువుని తల్లి ఎదురుగుండా, వింటున్నారా, ఆ కడుపులో కని ఒడిలో పెంచిన కుమారుణ్ణి ఆ తల్లి ఎదురుగుండా గుద్దుతున్నారు, తన్నుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, రక్తం వచ్చేలా కొడుతున్నారు, అందమైనటువంటి ఆ జుట్టుని మెలిపెట్టి పీకుతున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు. ఆవిడ గుండెలు కదిలిపోతున్నాయి. అప్పుడు షిమయోను మాట గుర్తొచ్చింది. అవును, నా గుండెల్లోంచి కట్టుకొని దూసుకెళ్ళిపోతోంది. దేవుని స్తోత్రం. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన మరి ఒకరు, బంతులాడినారు, పలు బాధలు పెట్టారు, బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఎంత బాధ కలుగుతుందండి కొడుకును అలా హింసిస్తుంటే. ఎప్పుడో చెప్పాడు, అమ్మా నీ కడుపులో కట్టుకొని దూసుకెళ్ళిపోద్ది. కానీ తర్వాత ఆవిడకి తెలిసింది, నా కడుపులోంచి కట్టుకొని దూసుకెళ్ళినా కూడా ప్రతి మానవుణ్ణి రక్షించడానికి నా కుమారుడు చనిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షకుడు నా కడుపులో పుట్టాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆవిడతో చెప్పారు, అమ్మా మీ అబ్బాయి 3వ రోజున తిరిగి లేచాడు అమ్మా అని ఆవిడతో చెప్పారు. ఆవిడ అంది, మీరు తొందరపడి మాట్లాడకండి మరి అంది. ఆవిడ కూడా పెంతెకోస్తు దినాన ప్రార్థనకు వచ్చింది. దానికి ముందు హిబ్రూ భాషలో చరిత్ర ఉందన్నమాట. ఆ చరిత్రలో
మరియతోటి చెప్తారు, అమ్మా మీ అబ్బాయి తిరిగి లేచాడమ్మా అని చెప్పినప్పుడు ఆవిడ అందే, మా అబ్బాయి అబ్బాయిగా చనిపోయాడు, మా అబ్బాయి దేవుడిగా లేచాడు, ఇప్పుడు మా అబ్బాయి కాదు ఆయన. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఆయన నాకు మీకు అందరికీ దేవుడు, అబ్బాయిగా వచ్చాడు, అంతవరకు సంతోషమే. కానీ ఇప్పుడు నేను యేసుని మా అబ్బాయి అని అనకూడదు. హల్లెలూయా. ఆయన నాకు మీకు రక్షకుడు, దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినవాడు యేసు ఒక్కడే, దేవుని చేత పంపబడిన రక్షకుడు యేసు ఒక్కడే, ప్రేమించినవాడు యేసు ఒక్కడే, రక్షించేవాడు యేసు ఒక్కడే. కాబట్టి దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరి మతం ఎవరి విశ్వాసం వారికి ఉంటే ఉండొచ్చును, కానీ రక్షకుడు అనబడినవాడు, ఆత్మను రక్షించేవాడు మాత్రం యేసు ఒక్కడే. హల్లెలూయా. అందుకు ఇవన్నీ గ్రహించి నేను తెలుసుకొని ఈ రక్షణ పొంది అనేక వేల మందికి బోధిస్తున్నాను, అనేక ప్రాంతాల్లో బోధిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రక్షణ లేనివారు రక్షణ పొందండి, దేవుణ్ణి తెలుసుకోండి. అద్భుతమైన ఈ ప్రభు కృప మీరందరూ పొందుకోండి. ప్రార్థన చేస్తున్నాను. వర్షం ఆపినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ఇక్కడ సువార్త జరగడానికి మీరు ఎంతో సహాయం చేశారు, వర్షాన్ని నిలిపారు. ప్రార్థనకు అడ్డంగా వస్తాయండి సెల్ ఫోన్ దగ్గర, ఇలాగెందుకు వచ్చావు? జీవం గల దేవుడు అయిన తండ్రి, పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావు. ఇదిగో నాయన, పరిశుద్ధ బాబు గారు, ఆయన భార్య, వారిని వయస్సులో ఉన్నారు, మరి పెద్ద వయసు వస్తుంది, కాపాడి ఆరోగ్యంగా రక్షించండి. అలాగే ప్రభువా, వారి కుమార్తెలు, అలాగే వారి మనుమలు, అలాగే వారి పిల్లలు అందరినీ కూడా క్షేమంగా కాపాడండి. రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించండి. ఈరోజు మీరు వారిని ప్రేమించి వర్షాన్ని ఆపారు, అద్భుతమైన కార్యక్రమం జరిగించారు. వారందరినీ ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలతో నింపండి. అలాగే పిల్లలందరూ ఆహారం తీసుకొని తిరిగి క్షేమంగా వారి గృహాలకు వెళ్ళే వరకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. తిరిగి మరలా మేము రేపు రాత్రి ప్రేమకుమార్ గారి గృహంలో అద్భుతమైన సువార్త జరిగించుకోవటానికి అవకాశం ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. అటు అయిపోతావు, నాకు అయిపోయిందా? ఎదురుగుండా ఉండాడుతున్నా, ఏం మాట్లాడినావు?